విశాఖలో డ్రగ్స్ కంటైనర్ దొరికినప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం అంతా చాలా గజిబిజి గందరగోళంగా ఉంది. సో ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒక పార్టీ ఇంకొక పార్టీ ఎదురెదురు ఆరోపణలు చేసుకోవడమే సరిపోతుంది. సో కానీ ఇక్కడ ఏంటి అని అంటే వైసీపీ నాయకులు కొంతమంది ఆక్వా ఏదైతే అంటే డ్రగ్స్ ఎవరికైతే డెలివరీ అయిందో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఆ ఎండిని కలిశారు. సో 2-3 రోజుల క్రితం ఏమో విజయసాయిరెడ్డి కలిశారు, అలాగే మేరుగు నాగార్జున కూడా కార్యకర్తలు లేకుండా కలిశారు. ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోటోలు తీయొద్దని చెప్పిన వాళ్ళకి ముందుగానే ఆదేశాలు పంపించినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఎండిని ఎందుకు కలిశారు? అట్ ద సేమ్ టైం అసలు విశాఖ డ్రగ్స్ కంటైనర్ పైన ఎందుకు ఇంత గందరగోళం నెలకొంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ టీడీపీ లీడర్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం చౌదరి గారు. నమస్కారం. సో విశాఖ డ్రగ్స్ కంటైనర్ వెనుక ఎందుకు ఇంత గందరగోళం నెలకొంది అంటారు? అలాగే వైసీపీ నేతలు కూడా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఎండీని కలిశారన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏమంటారు దీని గురించి? మొదట మన ఛానల్ పచ్చకులకి మీకు సౌజన్య గారికి నమస్కారాలు. నమస్తే. రాష్ట్రంలో కలకలం రేపిన ఈ కంటైనర్ల గోల, అది మా జిల్లాలో తాయిలాలు కావచ్చు, ఈ తాడేపల్లి గెస్ట్ హౌస్ లో కంటైనర్ గోల కానీ, అంటే దీని వెనకాల పెద్ద రహస్యమే దాగి ఉందని అనిపిస్తా ఉందమ్మా. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ అండ్ కంపెనీ వాళ్ళు మాకు సంబంధం లేదు, మేము తీసుకోలేదు అని చెప్పిన తర్వాత మీరు మళ్ళా నాగార్జున లాంటి వాళ్ళు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళతో ఎందుకు కలిశారు? మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర గారికి ఆ కంపెనీలో వాటాలు ఉన్నాయని, అందులో డైరెక్టర్లు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మాట మార్చి నాలుగు గరుచుకుని మళ్ళీ ఎందుకు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు? అయితే సంధ్య ఆక్వా మైనర్స్ అంటే దాంట్లో ఇంకో కంపెనీ ఉంది, పేరు వేరే పేరు ఉంటుంది, దాన్ని సబ్ మైనర్స్ అంటారు. సంధ్య ఆక్వా మైనర్స్ అనమాట. వాళ్ళ కంపెనీలో పురంధరేశ్వర వాళ్ళ బంధువులు ఉన్నారు, ఈ కంపెనీ కాదు. కావాలని ఈ కంపెనీలో పెట్టడంతో ఆమె 30 crores పరువు నష్టం దావా వేయడం జరిగింది. అది కోర్టులో జరుగుతుంది. ఇక్కడ జనవరి 14th బ్రెజిల్లో కంటైనర్ బయలుదేరింది. ఓషన్ నెట్వర్క్ అండ్ ఎక్స్ప్రెస్ కంపెనీ నావాది ఆ షిప్. అక్కడ నుంచి బయలుదేరిన షిప్ మినిట్ టు మినిట్ పూర్తి స్థాయిలో జర్మనీకి వచ్చి, అలాగే మాల్దీవ్స్కి వచ్చి, ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చిన కంటైనర్లో ఏముంది అనే దానిపైన ఇంటర్పోల్ అధికారులు ఇచ్చిన రిపోర్టు, మొన్న బస్సులో దొరికిన డాక్యుమెంట్స్, అలాగే ఈరోజు వైసీపీ నాయకులు కలిసిన తీరు, వీటన్నిటికీ వెనకాల మొత్తం పూర్తి గమనిస్తే ఈ స్టోరీ వెనకాల పెద్ద కథే ఉంది, పెద్ద తలకాయలే ఉన్నాయని అర్థమవుతుంది. అక్కడ జనవరి 14న బయలుదేరిన కంటైనరు చాలా విచిత్రమైన క్వశ్చన్లు. బ్రెజిల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చి 17వ తారీఖున ఇది ఆక్వాకల్చర్ సంబంధించిన ఫీడు, ఇందులో ఎటువంటి ఏమీ సర్టిఫికేట్ ఇచ్చాడు. అంటే ఏషియన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ నావా 14వ తేదీ బయలుదేరేసింది. దాన్ని చెక్ చేసి బ్రెజిల్ అధికారులు 17వ తారీఖున సర్టిఫికేట్ ఇచ్చారంట. అది జర్మనీకి వచ్చిన తర్వాత జర్మనీ అధికారులు స్కాన్ చేస్తే ఈ డైట్ షీట్ లో మత్తు పదార్థం కలిగి ఉందని చెప్పి, కొకైన్, హెరాయిన్ ఉందని చెప్పి స్కాన్ లో బయట పెట్టి వాళ్ళు ఇండియన్ పోలీసులకి లీడ్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇండియన్ ఇంటర్పోల్ అధికారులు విశాఖపట్నంకి వచ్చారు. వచ్చిన తర్వాత దీన్ని ఎవరు క్లెయిమ్ చేశారు ఎదురు చూశారు. చూసిన తర్వాత క్లెయిమ్ చేసిన సంస్థ అధినేతలను పట్టుకుని అరెస్ట్ చేశారు. కానీ దీని వెనకాల ఎవరున్నారు అనే అంశం పైన పోలీసులు గందరగోళం సృష్టించారు. పిలిస్తే డాగ్ స్కోర్ సరిగా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద రాజకీయ నాయకులు ఒత్తిడి పెరిగింది, డబ్బులు ఎదురుచూశారు. ఈరోజు సంధ్య ఆక్వా సంబంధించిన బస్సులో ఈ కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ పూర్తిగా దొరికితే దాన్ని చాలా జాగ్రత్తగా పోలీసుల సమక్షంలో, వారి ఆధ్వర్యంలో తిరిగి మళ్ళీ కంపెనీలకు అప్పచెప్పారంటే దీని వెనకాల ఏం కుట్ర దాగుంది? ఇంతకన్నా ముఖ్యమైన విషయం, ఇచ్చేసిన తర్వాత నాగార్జున లాంటి వ్యక్తులు, విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ యజమానులు, ఆయన నేమ్ వచ్చి పూర్ణచంద్రరావు అనుకుంటా, అలాగే సబ్జెక్టు కరెక్షన్, వాళ్ళని కలిసి పూర్ణచంద్రరావు, అలాగే వాళ్ళ మిస్సెస్ సంధ్య పేరు మీద ఉందన్నమాట ఆక్వాటెక్స్ కంపెనీ. ఈ కంపెనీ అధికారులు ఆయన కలవాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే కాదమ్మా, ఇది దేశానికి మచ్చ, రాష్ట్రానికి మచ్చ. ఇంత పెద్ద ఎత్తున 25,000 కిలోల కలిగిన డ్రగ్ కంపెనీల నుంచి వచ్చిన డ్రగ్స్ దొరికాయని చెప్పిన తర్వాత ఇది చాలా ప్రమాదకరమైన అంశం అని తెలిసి కూడా దీన్ని
మీరు పట్టుకున్న తర్వాత మీలో ఎందుకు కదలేక వస్తుంది? ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే బుద్ధాలు తడుపుకుంటున్నారు? నాకు తెలిసిన తెలంగాణ ఎక్సైజ్ సి ఒక ఆయన, నేను ఏదో సందర్భంగా ఈ విధంగా డ్రగ్ దొరికిందంటే అవును అది చాలా ప్రమాదకరమైన మాట్లాడిన తర్వాత ఆయన ఒక మాట రహస్యం చెప్పాడు. మీ ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ తయారవుతా ఉంది, లిక్కర్ తయారయ్యేదానికి ఒక ప్రాసెస్ పడుతుంది, అది ఒక 1 month 1.5 month దాన్ని డైల్యూట్ చేస్తారు, ఆ తర్వాత బాటిల్ ఎక్కి చేసుకొస్తారంట. కానీ ఈ డ్రగ్ కలిపితే 2 రోజుల్లో ఆ లిక్కర్ తయారైపోతుందంట. అంటే అత్యంత ఫాస్ట్ గా లిక్కర్ తయారు చేసి భారతదేశంలో సేల్ చేస్తున్నారు అనే రహస్యం ఆయన బయటపెట్టాడు. అదేంటి సార్ నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి అంటే, ఇక్కడ లోకల్ గా ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ షుగర్ ఫ్యాక్టరీలో దొరుకుతున్నటువంటి ఆ మొలాసిస్ తీసుకొని వచ్చి కొన్ని రకాల కెమికల్స్ తీసుకొని వచ్చి దాన్ని కలిపి డైల్యూట్ చేసి ఓ 3-4 months ప్రాసెస్ చేసి దాని మీద కెమికల్ టెస్టింగ్లు చేసుకొని తర్వాత స్పిరిట్ ఎంత ఉంది, దీంట్లో ఎంత క్వాంటిటీ వాటర్ ఉంది అని ల్యాబ్ టెక్నీషియన్ చేసిన తర్వాత ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం కాదు అనిన తర్వాత ఆ బాటిల్ శాంపుల్ బయట వస్తే ఆ బ్రాండ్ ని ఉత్పత్తి చేసి మార్కెట్లోకి వెళ్తారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంటైనర్లో అవేవి అక్కర్లేదు, దాన్ని దొరికినటువంటి డైట్ సీడ్ ఉన్నటువంటి పులుపు పదార్థం అంటారు, పులుపు పదార్థం కలుపుతారు. సీడ్ అంటే పులుపు పదార్థం అంట వాళ్ళ భాషలో. దాన్ని డైల్యూట్ చేసిన తర్వాత ఆ డ్రగ్గుని ఈ స్పిరిట్ లో కాకుండా మామూలుగా వాటర్ లో కలిపి కూడా బాటిల్ నింపేస్తే 2 days లో లిక్కర్ తయారవుతుంది. ఇది తాగిన వాళ్ళు మాక్సిమం 5 ఏళ్ళ మించి బతకరు, 2-3 ఏళ్ళకి పిచ్చి పడుతుంది, మెదడు నరాలు చెడిపోతాయి, చాలా ప్రమాదకరమైన డ్రగ్ ఇది. దీన్ని అత్యంత స్పీడ్ గా లిక్కర్ ఉత్పత్తి చేసి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ లిక్కర్ స్కామ్లు ఇంకెవరున్నారు రేపు అధికారులు తెలుసాలి కానీ పట్టుబడిన తర్వాత దీని వెనక ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉన్నారో నెక్స్ట్ మళ్ళీ ఎంక్వైరీ తెలుతుంది. ఇది పెద్ద ఎత్తున లిక్కర్ స్కాము. అది ఆంధ్ర రాష్ట్రంలో ఫాస్ట్ సెల్ చేయడం కోసం వెంటనే అన్ని బాటలు కలుపుతున్నారు దీనివల్ల లిక్కర్ తయారు చేయడం ఈజీ అవుతుంది, ఖర్చు తగ్గుతుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి లిక్కర్ లో బాటలో ఉన్నటువంటి మాక్సిమం అయ్యే ఖర్చు నాకు తెలిసి 1/4 బాటిల్ తయారు చేయాలంటే సబ్జెక్ట్ ఒక 10 రూపీస్ లో పడుతుంది. దాన్ని మార్కెట్లో అమ్మేది 200 నుంచి 300 వరకు అమ్ముతారు, దానికన్నా తక్కువ పడుతుందంట. మాక్సిమం 2 రూపాయలు 3 రూపాయలు వాటర్ కంటెంట్ కలుపుకుంటే ఈ డ్రగ్లు కలపడం వల్ల ఇది ఇంత ఫాస్టెస్ట్ కైపెక్కిస్తుంది. దీనివల్ల శరీర అవయవాలు దెబ్బతింటాయి, మెదడు నరాలు దెబ్బతింటాయి, పక్షవాతం వస్తుంది, తద్వారా జనాలకి పిచ్చి పట్టే ఆస్కారం ఉంది. 5 ఏళ్లలో మనిషి కూడా ఖతమయ్యే పరిస్థితి ఎప్పుడని చెప్పి తెలంగాణ ఎక్సైజ్ అధికారి ఒక అనఫిషియల్ గా నాకు సమాచారం ఇచ్చాడు. ఒక్కసారి నేను షాక్ అయ్యా, ఓయమ్మ ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు దొరికిన ట్రక్ బంధం మన గత 5 ఏళ్ళుగా ఇంతకుముందు జరిగిన పరిస్థితి చూస్తే భయం పుట్టింది. ఇప్పటికే చాలా మంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ జే బ్రాండ్ తాగే మద్యం ప్రియులందరూ కూడా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఆరోగ్యం క్షీణించిపోయింది, కుటుంబానికి సంసారానికి అలాగే ఎటువంటి పని చేయడానికి కూడా సహకరించలేకపోతుంది. వాళ్ళ బాడీ డాక్టర్లకు సంబంధించిన డబ్బులంతా డాక్టర్లకు ఇచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇంత దుర్మార్గమైన చర్య ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రయోగిస్తున్నారంటే ఇది చాలా ప్రమాదకరమైన డ్రగ్ విషయం అర్థమైంది. లిక్కర్ తయారు చేయడం కోసం, లిక్కర్ ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించడం కోసం ఎక్కడి నుంచో ప్రజలను తీసుకొచ్చిన డబ్బు మద్యాన్ని మత్తు పదార్థాన్ని ఇక్కడ మద్యంలో కలిపి అత్యంత స్పీడ్ గా ఉత్పత్తి చేసి జనంలోకి పంపించి డబ్బులు వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని కుట్ర. ఖచ్చితంగా దీని వెనకాల పెద్దలెవరు గద్దెలెవరు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం కుట్రని ఖచ్చితంగా తేల్చగలం. అందుకే వీళ్ళు గుమ్మడికాయ దొంగ అంటే భుజాదనుకొని అక్వా ఫ్యాక్టరీ మేనేజర్ కలుస్తున్నారు, ఓనర్లు కలుస్తున్నారు, కేసును పక్కదారి పట్టిస్తున్నారు. పోలీసు వ్యవస్థని నిఘా వ్యవస్థను కూడా వాడుకొని అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి దీని మీద ఎవరో బకరాన్ చేసి గతంలో 250 పైచులకు దేవాలయాలు కూలగొట్టేస్తే ఎవరు కూలగొట్టారు ఇంతవరకు పిచ్చిగాడు కూడా పట్టుకోవాలి, ఒక చిన్న పిచ్చోడు కూడా పట్టుకోవాలి. ఆ విధంగా కేసును మార్చేసి కేసుని పక్కదారి పట్టించేసి పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఈ కంటైనర్ మాకు సంబంధం అని చెప్పి ప్రతిపక్షాల మీద బురదలేసి అలాగే బీజేపీ నాయకుల మీద బురదలేసి మమ అనిపించుకోవాలని చేస్తున్న కుట్ర ఇది ఖచ్చితంగా సెంట్రల్ సిట్ కంపెనీ కానీ సిబిఐ ఎన్క్వైరీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ లిక్కర్ల కవిత గారు ఏం జరిగిందో కోర్టు తెలుస్తుంది. దానికన్నా పెద్ద కుంభకోణం ఇది. కేజ్రీవాల్, కవిత అలాగే మాగంటి శ్రీనివాసరెడ్డి మా రాష్ట్రంలో ఎంటర్ అయ్యి 1 కోటి రూపాయలు కుంభకోణం చేశారని చెప్పారు. కానీ అంతకన్నా ఇది పెద్ద స్కాము. ఎందుకంటే ఆ డ్రగ్ విలువే దాదాపు 3-4 లక్షల కోట్లు. దాన్ని డైల్యూట్ చేసి ప్రజలకు వెళ్ళి అమ్మితే చాలా తక్కువ క్వాంటిటీ తక్కువ ఖర్చుతో లిక్కర్ చేసి అమ్మితే దానికి 1000 ఇంతలు 2000 ఇంతలు ఆదాయం వస్తుంది. కాబట్టి ఇది ఎన్నేళ్లు జరుగుతాం. ఇప్పుడు పట్టుబడింది, ఇప్పుడు బయట వచ్చింది. కానీ 5 ఏళ్ళలో జరిగింది దానికి ఎన్ని కోట్ల రూపాయలు నష్టం, ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి, ఎన్ని లక్షల కోట్లు సంపాదించారు. అందుకే ఈ రోజు కంటైనర్లు కూడా బయటపడతాం.
అవును. విశాఖ డ్రగ్స్ కంటైనర్ ఎవరి పేరు మీద అయితే కంపెనీ పేరు మీద డెలివరీ అయిందో వాళ్ళ ఎండీ తమ్ముడిని కూడా వైసీపీ నాయకులు కలిసినట్టుగా తెలుస్తోంది. మరి అదేమన్నా మెసేజ్ ఓరియంటెడ్ కోసం అంటే మెసేజ్ సెండ్ చేయడానికి కలిసారా లేకపోతే ఏంటి అనేది చూడాలండి. సిబిఐ విచారణ కొనసాగిస్తోంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విచారణ జరిపి దీనికి కారకులు ఎవరు ఏంటని చెప్పేసి తెలుసుకునేటువంటి అవకాశం త్వరలోనే ఉందని చెప్పి ఆశిద్దాం.